అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష. ఇది మా కిచెన్ గార్డెన్లో పులిచింతాకు. దీన్ని బొటానికల్లీ ఆక్సాలిక్స్ కార్నిక్యులేటా అని అంటారు. ఈ మధ్య యానిమల్ స్టడీస్లో దీంట్లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ వల్ల యాంటీ ట్యూమర్ యాక్టివిటీ ఉందని నిరూపించారు. ఇది జనరల్గా వీడ్ లాగా ప్రతి ఇంట్లోనూ మొలుస్తుంది. ప్రతి తొట్టిలో మనకి ఇలా అది వీడ్ లాగా మొలుస్తుంది. ఇది చూడటానికి చాలా పేపర్ లాగా ఉంటుంది ఆకు, మరియు 3 హార్ట్ షేప్స్లా ఉంటాయి. చూడండి, ఆకును చూసినప్పుడు మనకు 3 హార్ట్ షేప్స్ ఉంటాయి. మనకి ఇది మునగాకు లాగా పేపర్ లాగా ఉంటుంది. కొంచెం తెంపటం అనేది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది. సో మనం చాలా ఎక్కువ క్వాంటిటీ తెంపాల్సి వస్తుంది. ఇది ఇలా పాడ్స్ లాగా వస్తాయి. ఈ పాడ్స్లో నుంచి మనకు సన్నని సీడ్స్ ఉంటాయి, చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి. పాడ్స్ మొత్తం డెవలప్ అయిన తర్వాత వాటంతట అవి పగిలిపోయి సీడ్స్ని స్ప్రెడ్ చేస్తాయి. అలా మనకు మళ్ళీ కొత్త మొలకలు వస్తుంటాయి. సో ఇలా మనం ఇలా తెంపుకున్న తర్వాత దీన్ని మనము పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, లేదా పప్పులో వేసుకోవచ్చు, లేదా నాన్ వెజ్ కర్రీస్లో కూడా మనము మామూలుగా వేయచ్చు. ఇది పుల్లగా ఉంటుంది. ఇది మనకు చింత చిగురు ఎలా పుల్లగా ఉంటుందో అలాగే పుల్లగా ఉంటుంది. చింత చిగురులో కొంచెం ఒగరు ఉంటుంది, కానీ దీంట్లో ఆ ఒగరు కూడా ఉండదు, ఓన్లీ పుల్లగా ఉంటుంది. సో నేను దీంతో ఇప్పుడు మీకు పప్పు చేసి మామూలుగా నాన్ వెజ్ కర్రీస్లో, ఆలూ కర్రీస్లో, వెజ్ కర్రీస్లో, ఏ కర్రీస్లోనైనా మీరు వేసుకోవచ్చు. కొంచెం పులుపు టేస్ట్ని ఇస్తుంది. చూడండి ఆకు ఎంత అందంగా ఉంటుందో. 3 హార్ట్ షేపులు కలిసి ఉంటాయి ఒక ఆకులు. నీటిలో వేసినప్పుడు ఇది పైకి తేలుతుంది, ఎందుకంటే తేలికగా ఉంటుంది పేపర్ లాగా. మనం మునగాకు తేలినట్టుగా ఇది కూడా పైకి తేలుతుంది. దీన్ని శుభ్రంగా కడుక్కొని మనం ఇప్పుడు పప్పు చేసుకుందాం. దీన్ని మనం కందిపప్పులో వేసుకోవచ్చు, పెసరపప్పులో వేసుకోవచ్చు, ఎర్రపప్పులో, ఏ పప్పులోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కందిపప్పు తీసుకున్నాను, చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని దాంట్లో ఇది నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో వేసి మనము పచ్చిమిర్చి కానీ కారపొడి కానీ ఆప్షనల్, మీకు ఏది కావాలనుకుంటే అది కారంగా వేసుకోవచ్చు. దాంట్లో టమాటా కూడా ఆప్షనల్గా వేసుకోవచ్చు. నేను ఒక టమాటా వేస్తాను, పచ్చిమిర్చి వేసి ఇప్పుడు పప్పు, ఆకుకూర పప్పు చేస్తాను. నార్మల్ ఆకుకూర పప్పులు మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. సిమిలర్గా మనము ఎలా ఆకుకూర పప్పు చేసుకుంటామో అలాగే దీన్ని కూడా మనం ఒక 5-6 విజిల్స్ ఇచ్చి కుక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు పచ్చిమిర్చి చేశాను. ఈ ఆకులు మనము మిగతా కూరలలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నాన్ వెజ్ కర్రీలో వేస్తున్నాను, చికెన్ కర్రీలో. దీన్ని కట్ చేసి మామూలుగా చికెన్ కర్రీలో మనం కొత్తిమీర ఎలా వేసుకుంటామో ఆ మాదిరిగానే వేసుకోవచ్చు. కర్రీ అంతా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసినట్టుగా దీన్ని కూడా వేసి ఒకసారి కర్రీ అంతా కలిపి బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చికెన్ కర్రీలో వేస్తున్నాను. కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది. మనం ఎలాగో కొందరికి నిమ్మకాయ పిండుకోవడం ఇష్టం, గోంగూర చికెన్ చేసుకోవడం ఇష్టం. అది పులుపుని ఎలా ఇస్తుందో ఇది కూడా కొంచెం పులుపుని ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ పప్పులో టమాటా వేస్తున్నాను. మీకు ఇష్టం, ఆప్షనల్, 1 or 2 టమాటాస్ మీ ఇష్ట ప్రకారంగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటే టమాటా వేసాను. దీన్ని మెత్తగా కుక్ చేసుకొని మనము పోపు పెట్టుకోవాలి. దీన్ని మనము 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చికెన్లో మనం పులిచింతాకు వేసుకున్నాం కదా, చూడండి మొత్తం దాంట్లో కలిసిపోయింది. కమ్మని పుల్లటి టేస్ట్ను మనకు కర్రీలో ఇస్తుంది. చూడండి పప్పు ఉడికిపోయింది, తీసి చూద్దాం. చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం. జనరల్గా పోపు పెట్టుకున్నట్టు ఒక స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దాంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు మరియు కరివేపాకు, కొంచెంగా దంచిన వెల్లుల్లి, ఆప్షనల్, వెల్లుల్లి తినే వాళ్ళైతే వెల్లుల్లి వేసుకోవచ్చు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి వేస్తున్నాను, ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంగువ వేసి పోపు పెట్టేసాను. ఆ పోపుని పప్పులో కలిపేసుకుంటే అంతే. ఫైనల్లీ సాల్ట్ కూడా వేసేసుకుంటే పులిచింతాకు పప్పు రెడీ. పులిచింతాకుతో పప్పు మరియు చికెన్ కర్రీ టేస్టీగా, హెల్దీగా చేసుకోవచ్చు. మేక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్తీ మ్యాజిక్ ఫుడ్స్.